ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ మాత్రం మాట్లాడుకుందాం. ఆబ్వియస్‌గా నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరి ఫీలింగ్స్ అయినా హర్ట్ అవ్వచ్చు. సో, అలాగ విపరీతంగా ఫ్యానిజం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని ఇక్కడ ఆపేయొచ్చు. ఇంక మనం వీడియోలోకెళ్ళిపోతే సంక్రాంతి సినిమాలు దగ్గరికి వచ్చేసాయి. అందరూ ఆల్రెడీ ఫస్ట్ ఏ మూవీకి వెళ్ళాలో అని ట్రైలర్ చూసి డిసైడ్ అయ్యి ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పండుగ అంటేనే సంక్రాంతి. అంతెందుకు సంక్రాంతికి సగానికి పైగా హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. ఆ విషయం పక్కన పెడితే సంక్రాంతి సీజనే అందరూ కూడా ఏం చేయడానికి రీజన్ ఏంటంటే ఆ టైంలో ఆడియన్స్ 2-3 మూవీస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి ఏ సీజన్‌లో కూడా ఇలా ఉండదు. ఇదే ప్రొడ్యూసర్‌కి క్యాష్ పాయింట్ కూడా. ఒక విషయం మీరు గమనించారా? ఎప్పుడూ కూడా మూవీస్ వచ్చేసరికి సంక్రాంతికి 5-6 వచ్చేవి. కానీ ఈసారి కేవలం 3 సినిమాలే వచ్చాయి. అందులో 2 సీనియర్ హీరో మూవీసే. మనకి జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలోని ₹20-30కి టికెట్లు దొరికేవి. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ రాకముందు 150-250కి మధ్యలో టికెట్లు దొరికేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. దానికి రీజన్ కూడా మీకు తెలుసు. అల్లు అర్జున్ గారు ఇష్యూ అవ్వడం వల్ల మనకి తెలంగాణలో రేట్లయితే తగ్గించేశారు. 2015 నుండి 2020 మధ్యలో మీరు సంక్రాంతికి మూవీస్ చూసుకున్నట్టయితే కేవలం ఫస్ట్ వీక్ వరకు లేదా కరెక్ట్‌గా మాట్లాడుకుంటే ఫస్ట్ 3 డేస్ వరకు మాత్రమే హైక్స్ ఉండేవి. అంటే టికెట్ రేట్లు పెంచేవారు. ఇప్పుడు ఏకంగా 2 వీక్స్ చేసేశారు. నాకొక విషయం అర్థం కాదు. ఓటీటీ వచ్చాక రిలీజ్ అయిన 2 వీక్స్‌కే మూవీస్ ఫోన్‌లోకైతే వచ్చేస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు 200 వేస్ట్ చేయడం అనే ఆలోచనలో సగం మంది ఆడియన్స్ ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఉన్న కొంత ఆడియన్స్ అయినా కాపాడుకోవాలి కదా! కానీ లేదు. ఆడియన్స్ ఏదో పండగ కదా ఫ్యామిలీతో కలిపి సినిమాకి వెళ్దాం అనుకుంటారు. ఓటీటీలో 2 వీక్స్‌కి వచ్చేసినా సరే పర్లేదు మన థియేటర్‌లోనే చూద్దాం అనుకుంటారు. కట్ చేస్తే ఒక టికెట్ రేట్ వచ్చేసరికి 250-300 ఉంటున్నది. ఆడియన్స్‌ని దోచుకోవడం కాకపోతే ఇదేంటి? ఒకసారి మీరు ఆలోచించండి. మొదటిగా ఒకసారి ఆలోచించే ముందు ఏపీలో టికెట్ రేట్స్ చూద్దాం. సంక్రాంతి వస్తున్న మూవీకి నార్మల్ టికెట్ రేట్ వచ్చేసరికి ఎంత ఉండాలి? ₹100 ఉండాలి. కానీ హైక్ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో 200కి అమ్ముతున్నారు సింగిల్ స్క్రీన్స్‌లో. ఇంకా మల్టీప్లెక్స్ అయితే 250కి అమ్ముతున్నారు. డాకు మహారాజ్‌కి ఎంత ఉండాలి నార్మల్‌గా టికెట్ రేటు? ₹100 ఉండాలి. కానీ హైక్ ఇచ్చేసి సింగిల్ స్క్రీన్‌లో 235కి అమ్ముతున్నారు. ఇంకా మల్టీప్లెక్స్‌లో అయితే 350కి అమ్ముతున్నారు. గేమ్ చేంజర్ వచ్చేసరికి దీన్ని కూడా నార్మల్‌గానే ఏ మూవీకైనా ₹100 బేస్ ప్రైస్. కానీ హైక్ ఇచ్చేసి ₹285 అమ్ముతున్నారు ఒక సింగిల్ స్క్రీన్‌కి. ఇంకా మల్టీప్లెక్స్‌కి అయితే చెప్పనవసరం లేదు. 350-400కి అమ్ముతున్నారు మల్టీప్లెక్స్‌లో. కానీ ఇదే మీరు తెలంగాణలో చూసుకున్నట్టయితే హైకే లేదు. కేవలం నార్మల్ ప్రైజెస్ మాత్రమే. మనకి ప్రొడ్యూసర్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వకపోవడం పక్కన పెడితే అసలు తెలంగాణ గవర్నమెంట్‌ని డాకు మహారాజ్ టీమ్ అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే అసలు అడగను కూడా అడగలేదని ప్రొడ్యూసర్సే చెప్పారు. దానికి రీజన్ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మాకు పర్లేదండి తెలంగాణ మాకు ప్రైజెస్ సరిపోతాయని చెప్పారు. అంటే ఆంధ్రాలో సరిపోవా? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే తెలంగాణలో ఉండే వాళ్ళ మ్యాక్సిమం చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. వాళ్ళందరూ ఆంధ్రాకి వచ్చేస్తారు ఎలాగో సంక్రాంతికి. కాబట్టి ఆంధ్రాలో పెంచుకుందాం. ఇలా మైండ్ సెట్‌తో ఉండి ఆంధ్రప్రదేశ్‌లో యొక్క ఆడియన్స్‌ని దోచుకుంటున్నారు ప్రొడ్యూసర్స్ అందరూ కూడానా. ఎందుకంటే ఇంత రేట్స్ అంటే బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి అంటారు. నాకు తెలియక అడుగుతున్నాను మీరేమైనా అవతార్ విజువల్స్ చూపిస్తున్నారా? ఎన్నో ఇయర్స్ నుండి చూస్తున్న సీన్స్, షార్ట్సే. పైగా హీరో సాలరీ ఎక్కువ అడగడం, మీరు ఇవ్వడం, మధ్యలో తీసుకునేది మాత్రం ఆడియన్స్ మనీ. ఫ్రాంక్‌గా మాట్లాడి వీడియోని ఎండ్ చేద్దాం. సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి గారు అదే క్రింజ్ కామెడీ మారలేదు. కానీ టికెట్ రేట్స్ మాత్రం మారిపోయాయి. డాకు మహారాజ్ అదే రొట్ట సాంగ్స్ కొరియోగ్రఫీ, అదే రొట్ట డైలాగ్స్. అది మీరు ఆల్రెడీ మొన్నొచ్చిన సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. ఈ రొట్ట మారదు. కానీ టికెట్ రేట్స్ మాత్రం మారతాయి. గేమ్ చేంజర్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మూవీస్‌కి ఏం మాత్రం కూడా హైప్ లేదు ఈ మూవీకి. కావాలంటే సాంగ్స్ ఎవ్వరికి కూడా నోటబుల్‌గా అవ్వలేదు. ఇంకా కర్ణాటక, తమిళనాడు, హిందీ బుకింగ్స్ మీరు ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది హైప్ ఎలాగుందో. కానీ ఇంతలా ఉన్న మూవీకి ఏపీలో టికెట్ రేట్ మాత్రం 280 పెట్టాలి సింగిల్ స్క్రీన్‌కి. ఇంకా మల్టీప్లెక్స్‌కి అయితే చెప్పక్కర్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకటే మాట. ఓటీటీ వల్ల సినిమా వాళ్ళకి ఆల్రెడీ సగం మంది ఆడియన్స్ థియేటర్‌కి రావడం తగ్గించేశారు. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ మిగిలిన ఆడియన్స్ ఏం చేస్తారో మీకు తెలుసు, ఆడియన్స్‌కి కూడా తెలుసు. సో, దీంతో అయితే వీడియోని ఎండ్ చేద్దాం. ఇంకా దూరం వెళ్ళిపోతున్నది కాబట్టి. సో, దీని ఇష్యూ మీద నా కామెంట్ ఏదైతే మీరు దీని మీద ఏమనుకుంటారో కింద మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.